నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్ నడుస్తుంది. ఒకవైపు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్, మరోవైపు సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ వ్యక్తులు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? హర్షకుమార్ ఎందుకు సునీల్ కుమార్ ను టార్గెట్ చేస్తున్నారు? సునీల్ కుమార్ ఎందుకు రాజకీయ నేతల కౌంటర్లు ఇస్తున్నారు? రిటైర్మెంట్ కు ముందు రాజకీయ ఎంట్రీకి ఇదే ట్రైలరా, లేక దళిత రాజకీయాల్లో కొత్త శక్తి సమీకరణాలకు సంకేతమా? ఈ వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచింది ఒక ఫేస్బుక్ పోస్ట్. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. సునీల్ కుమార్ ఆలోచన విధానం, గత వివాదాలు, ఆయనపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ హర్షకుమార్ చేసిన విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ ఆరోపణలపై సునీల్ కుమార్ కూడా వెనక్కి తగ్గలేదు. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్ష వ్యాఖ్యలతో గట్టి కౌంటర్ ఇచ్చారు. కొందరు నాయకులు బయటికి ఒకలా, లోపల మరోలా వ్యవహరిస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. సాధారణంగా సర్వీసులో ఉన్న ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి రాజకీయ నేతలతో ఈ స్థాయిలో బహిరంగంగా మాటల యుద్ధం చేయడం అరుదు. అందుకే ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం సునీల్ కుమార్ రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారనే ప్రచారం ఉంది. ముఖ్యంగా దళిత వర్గాల్లో తనకంటూ ఒక ప్రత్యేక రాజకీయ గుర్తింపు ఏర్పరచుకోవాలని చూస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు జీవి హర్షకుమార్ కూడా దళిత రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ కేవలం వ్యక్తిగత విమర్శల వరకే పరిమితం కాదని, దళిత రాజకీయ నాయకత్వంపై జరుగుతున్న ఆధిపత్య పోరుగా కూడా కొందరు విశ్లేషకులు చూస్తున్నారు. అంటే ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవేనా, లేక భవిష్యత్తు రాజకీయ సమీకరణాలకు నాంది పలుకుతున్న పరిణామమా అన్న ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు కాకి యూనిఫామ్ లో పనిచేసిన అధికారి ఇప్పుడు రాజకీయ వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు ఆయనపై వరుస ఆరోపణలు చేస్తున్నారు. ఇది కేవలం సోషల్ మీడియా ఫైట్ మాత్రమేనా, లేక 2029 రాజకీయాలకు ముందు మొదలైన కొత్త పవర్ గేమా? మీ అభిప్రాయం ఏంటి? పివి సునీల్ కుమార్ రాజకీయాల్లోకి వస్తే ప్రభావం చూపగలరా? కామెంట్ చేయండి.